వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లెటర్ వికి చాలా పవర్ ఉంది. వి అనేది సంఖ్యాబలం 6, చాల్డీన్ సిస్టమ్, 4 పైథాగరస్ సిస్టమ్. ఈ 6 వల్ల అష్ట ఐశ్వర్యం సంపాదించాలి. వి స్టాండ్స్ ఫర్ విక్టరీ. వి అనేవాళ్ళు చాలా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, దే లవ్ టు ట్రావెల్, దే లైక్ టు లవ్, రొమాన్స్, ఎంజాయ్ ఎవ్రీ డే. బట్ వీలో ఉండి కూడా ఇబ్బందులు పడే కొన్ని నేమ్స్ ఉన్నాయి. పైథాగరస్లో 4 అంటే కష్టపడే గుణం. రాహు ప్రభావం వల్ల నిజాయితీ, తెలివి, కష్టపడే గుణం ఉంటాయి. సో లెటర్ వితో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న కొన్ని పేర్లలో ఎంత కష్టపడ్డా, ఒక హీరో అనుకోండి సినిమాలు ఆడవు, డౌన్ఫాల్ చూస్తారు, గ్రాఫ్ డౌన్. సో దీంట్లో మెయిన్గా వితో ఉండి కూడా పడిపోయే హీరోల్లో 1 is హీరో విష్ణు, 1 is విజయ్ దేవరకొండ. ఎందుకంటే విజయ్ దేవరకొండలో 16 అక్షరాలు ఉన్నాయి. ఈ మధ్యేమో విజయ్ సాయి దేవరకొండ అని పెట్టుకుంటున్నారు. అది బాగలేదు. విజయ్ దేవరకొండ 16 అంటే బాగా పైకి వెళ్ళి తోసేసి, లైక్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ 134 అంతస్తులు ఇలా కూలిపోయింది. ప్రజారాజ్యం పార్టీ ఎంత జనం వచ్చారు ఫస్ట్ మీటింగ్ తిరుపతిలో, మళ్ళీ పార్టీ ఎలా క్లోజ్ అయిపోయింది. 16 అక్షరాల బుడ్డా వెంగల్ రెడ్డి గోట్ కిల్డ్ బై నక్సలైట్స్. యూపీలో ఐఏఎస్ ఆఫ్ జగన్నాథ పాందా కిల్డ్ బై నక్సలైట్స్. ఢిల్లీలో జర్నలిస్ట్ శివానీ భట్నాగర్ వాస్ కిల్డ్ వెరీ బ్రూటల్లీ. అక్షరామన్ టెంపుల్లో కాల్పులు, జమ్మూ అండ్ కాశ్మీర్లో నిత్య రక్త తర్పణాలు. ఈ 16 లెటర్స్లో ఎక్కడున్నా కూడా, పోలవరం ప్రాజెక్టులో కూడా 16 అక్షరాలు. స్లో వెళ్తా ఉంది పని, ఫాస్ట్గా అవ్వదు. 16 అంటే 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక. పనులన్నీ 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అవుతాయి. సో ఈరోజు నేను హీరో విష్ణు, ఈ విష్ణు పేరులో అంటే ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. బార్న్ ఇన్ నవంబర్లో పుట్టిన నాగ చైతన్య సక్సెస్, కమల్ హాసన్ సక్సెస్, హీరో విక్రమ్ సక్సెస్, నయనతార సక్సెస్, నివేదిత థామస్ సక్సెస్. రోజా కూడా సక్సెస్ఫుల్గా సినిమాలు అండ్ పాలిటిక్స్లో కూడా మంత్రిగా చేసేసింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిపోయింది. వెల్ సెటిల్డ్, హ్యాపీ. సో నవంబర్లో నెహ్రూ గారు, నవంబర్లో విరాట్ కోహ్లీ సక్సెస్. సో నవంబర్లో పుట్టిన సక్సెస్ కొట్టాలి, బలంగా కొట్టాలి. నవంబర్ అంటే 11 అంటే పబ్లిసిటీ. బట్ నవంబర్లో పుట్టి కూడా ఈ విష్ణు పేరులో రాంగ్ నంబర్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సో విష్ణువులో VISHNUలో 6 లెటర్స్ ఉన్నాయి. 6 అంటే శుక్రుడు, రాక్షసుల గురువు. వి అంటే వాల్యూ ఎంత 6 అని చెప్పాను కదా. మళ్ళీ విష్ణువులో సంఖ్యాబలం వి అంటే 4, I అంటే 9, S అంటే 1, H అంటే 8, N అంటే 5, U అంటే 3. టోటల్ సంఖ్యాబలం ఎంత 30. వి లెటర్కి నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసినప్పుడు చెప్పాను. వి సంఖ్యాబలం 6, 3, 12, 21, 30లో ఫ్రెండ్షిప్, రిలేషన్స్, బిజినెస్ పార్ట్నర్స్, ఈ నంబర్స్ అవాయిడ్ చేయాలి అన్న. సో వి అంటే 6 అంటే రాక్షసులు, వీనస్. 3 అంటే జూపిటర్, దేవతల గురువు. 6, 3 పడదు. విష్ణువులేమో లెటర్స్ ఏమో 6 ఉన్నాయి. మళ్ళీ వి అంటే 6, విష్ణువుల లెటర్స్ ఏమో 6, సంఖ్యాబలం 30. ఈ 30 అంటే 3కి 6కి పడదు. ఈ 6, 3 ఎఫెక్ట్ అంటే ధ్వంసం. అందుకే సలీం సినిమాలో పెద్ద మొత్తంలో నష్టపోయారు. సలీం సినిమాలో 6 అక్షరాలకి 30 నంబర్, 6, 3. విష్ణువు కూడా 6, 3. విష్ణువులో ఇంకొక ఐ, ఒక యు ఉంది. ఒక ఐయు అంటే తలకిందుల జీవితం. సూరి ఇంట్లో ఉండాలా, హీ గాట్ జైల్డ్ అండ్ లేటర్ గాట్ కిల్డ్. యూవి 30 ఏళ్లకే క్యాన్సర్ అటాక్ అయ్యింది. పులి సినిమా నష్టం వచ్చింది. నిప్పు సినిమా కష్టం వచ్చింది. చిరంజీవి చిరు అన్నాక 11 ఏళ్ళు మేకప్ వేసుకోలేదు. సో లైక్ నేమ్స్ లైక్ మింటూ, చింటూ, బుజ్జి, ఇవన్నీ కూడా టెర్రిబుల్ లైఫ్, ప్రాబ్లమాటిక్ లైఫ్. సో విష్ణువులో టోటల్ నెంబర్ 30లో 12 ఓవల్స్. 12 అంటే బాగా ముందుకెళ్ళి వెనక్కి తిరగాల. ఫస్ట్లో కొన్ని సినిమాలు ఆడతాయి, మళ్ళా ఆడవు. ఇబ్బందులు అంటే నేను మామూలు విష్ణు పేరు చెప్తే కనుక్కోలేకపోవచ్చు. ఎందుకంటే వి వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ టు షైన్. మంచి సక్సెస్లు కొట్టాలా, సినీ ఫీల్డ్ బాగుండాలి. ఎంతోమంది ఈ సినిమా రంగాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి. సో 6, 3 వల్ల కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. 12 ఓవల్స్ వల్ల రివర్స్ లైఫ్ అండ్ 18 వల్ల విపరీతమైన టెన్షన్, యాంగ్జైటీ, డబ్బు ఖర్చు, అన్వాంటెడ్ ఫ్యామిలీ కోరల్స్, టెన్షన్స్ ఉంటాయి. సో మీ పేరు విష్ణు అయితే ఈ విష్ణు పేరులో
6-3 ఎఫెక్ట్ ఉంది. 6-3 వల్ల సంపాదించిన డబ్బులంతా కూడా 50 ఏళ్ళకంతా జీరో అయిపోవాలి, డబ్బులు వదిలేళ్ళిపోవాలి, ఆరోగ్యం పాడవ్వాలి, చూసేవాళ్ళకి మీరే దేవుళ్ళు, మీరే రాక్షసులు కనబడాలి. ధ్వంసమయ్యే నంబర్స్ 6-3. 12 రివర్స్ లైఫ్ అండ్ 18 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ సో మీ పేరు విష్ణు అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఉండే 7 నంబర్స్లో కాల్ చేస్తే మీ పేరులో ఒక లెటర్ మార్చి వైబ్రేషన్స్ మార్చి, కాలింగ్ విష్ణునే ఉంటుంది, సర్టిఫికెట్లో మార్చం. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం, వాట్సాప్లో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ విష్ణు అని నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టడం ద్వారా మీరు పాజిటివ్ వైబ్రేషన్లోకి వెళ్తారు, లక్కీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, వెల్తీగా ఉంటారు. యువర్ లైఫ్ విల్ చేంజ్ విత్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము, ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year
పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 వీక్ 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.